నకిలీ మద్యం కేసులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ కో దొరికిపోయి దాన్ని ప్రజల దృష్టి నుండి దారి మళ్లించేందుకు ఒక కొత్త ఒరవడిని ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో తీసుకొచ్చారు. అదే డైవర్షన్ పాలిటిక్స్. దానిలో భాగంగానే ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అసలు నకిలీ మద్యం మూలాలు ఎక్కడున్నాయి? మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి తెలుసుకున్నారా? నకిలీ మద్యం గురించి ఈ అంశం పబ్లిక్ అయిన తర్వాత మీరు చేపట్టిన చర్యలేంటి? ఎన్ని బెల్ట్ షాపులను మీరు తనిఖీలు చేయడం గాని ఆపడం గాని చేశారు? అలానే ఎన్ని బాటిల్స్ మీరు పట్టుకున్నారు? ఎవరెవరి మీద మీరు కేసులు పెట్టారో మీరు చెప్పగలరా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నిటికీ సమాధానం ఏమీ లేదనే వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఆ జయచంద్ర రెడ్డి గారు గాని జనార్దన్ రావు గారు గాని వీరందరూ కూడాను మీ యొక్క సన్నిహితులు, మీ పార్టీకి చెందిన మంత్రులు, అలానే స్పీకర్ గారి అనుచరులు అనే సంగతి మీకు తెలుసు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే వాళ్ళని కాపాడడం కోసం అని చెప్పి మీరు ఈ మధ్యకాలంలో తెచ్చిన ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇక మీదట ఎవరూ హర్షించరు. ఈరోజు అందరూ కూడాను ఈ విషయంలో ఏకదాటిగా ముక్త కంఠంగా ఒకటే చెప్తున్నారు. రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతుంది. దాన్ని కప్పుచేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా అష్టకష్టాలు ఆపసోపాలు పడుతుంది అనేది వారి ఉద్దేశం. ఇకపోతే గుళ్ళలో కూడాను రక్షణ లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న తిరుపతిలో జరిగితే, నిన్న సింహాచలంలో జరిగితే, ఈరోజు కాశీబొగ్గులో జరిగింది. ఇక్కడ ఇంతమంది భక్తులు వస్తారు అని చెప్పి మీకు మీ ఇంటెలిజెన్స్ అధికారులు గాని పోలీసు యంత్రాంగం గాని అప్రమత్తం చేసి అక్కడ పోలీస్ సెక్యూరిటీ పెట్టుంటే ఇంతమంది మరణాలని మనం ఆపగలుగుండేవాళ్ళం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైనా చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు చెప్తున్నారు, మాకు ముందుగా మీరు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అనే ఆంక్షలు మీరు విధిస్తున్నారే. మరి ఇలాంటిది ఒక ఏకాదశి రోజు ప్రజలందరూ, హిందువులందరికీ ఒక సెంటిమెంట్ అయిన వెంకటేశ్వర స్వామి దగ్గరికి, ఈ గుడికి ఎంతమంది వెళ్తారని మీ దగ్గర ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా పోయిందని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఇంత జరిగిన తర్వాత మీరు ఒకటే ఒకటి చెప్తున్నారు, అది ఒక ప్రైవేటు వ్యక్తిది అని చెప్పి. ప్రైవేటు గుళ్ళైనా సరే ఎక్కడైనా సరే ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్తారో అక్కడ మీరు ఖచ్చితంగా వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉందని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. అలానే ఆ బాధితులందరినీ కూడాను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి. రెండవది, ఇప్పుడు ఈ ముంతా తుఫాన్ వచ్చింది, ఎంతో అపారంగా పంట నష్టం జరిగింది. ఆనాడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, అలాగే రైతులకు బీమా ఇచ్చాము. దీనివలన ఎలాంటి నష్టం జరిగినా సరే నేరుగా వారందరికీ కూడాను ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా వాళ్ళకి మేలు జరిగేది. ఈ రోజు చూసుకుంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, అలానే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని కూడా అటకెక్కించిన సందర్భం మనం చూస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను మీరు నిర్దాక్షిణ్యంగా పట్టించుకునే పరిస్థితి. దీనివలన ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేవారు. మీరు ఒకసారి గ్రామాలకు వచ్చి మీరు ఒకసారి చర్చించాలి. అంతేగాని సినిమా షూటింగ్ లాగా వెళ్లి పొలాల దగ్గరికి వెళ్లి ఆ బయట నుండి మీరు ఫోటోలు తీసేసుకొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో చర్చించండి. ఈ రోజు మేము సందర్శించినప్పుడు రైతులందరూ వచ్చి గగ్గోలు పెడుతున్నారు, మాకు ఒకప్పుడు ఎంతో మేలు జరిగేది, ఈ రోజు మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు, చివరికి పలకరించడానికి కూడా ఒక మనిషి లేరని ఈ సందర్భంగా వాళ్ళు చెప్తుంటే చాలా బాధగా ఉంది. తక్షణం మీరు మీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం ఎంతైతే పంట నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా తక్షణంగా ఆదుకోవాలని, అలానే ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా మీ యొక్క అడుగులు ఉండాలని నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. మీరు ప్రజల దృష్టిలో రాను రాను దిగజారిపోతున్నారన్న సంగతి మీరైనా సరే గుర్తించండి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంకి, ఆ నేతలకి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.